ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన 111 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆర్థికంగా కుటుంబాలకు సహాయం చేస్తున్నాయని, అండగా నిలుస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కూడా ఆయన స్థానిక నాయకులతో అట్లాగే స్థానిక అధికారులతో ఆయన సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. అనంతరం ఆయన మిడిదొడ్డి మండలం అల్వాల్లో నిన్న జరిగినటువంటి విషాద ఘటనకు సంబంధించిన కుటుంబాన్ని పరామర్శించారు. ముఖ్యంగా ట్రాక్టర్ రోటివేటర్ పైన పడి కింద పడి ఒక విద్యార్థి మృతి చెందిన నేపథ్యంలో, బాలుడు మృతి చెందిన నేపథ్యంలో ఆ కుటుంబం వద్దకు వెళ్ళి ఆయన పరామర్శించారు. ఆ కుటుంబాన్ని ఓదార్చారు, వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇట్లాంటి ఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఈరోజు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పర్యటించారు. అక్కడ రవీంద్ర మోడల్ స్కూల్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని అక్కడ హెల్త్ క్యాంపు సంబంధించి ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా హెల్త్ క్యాంపులు అన్నీ కూడా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని, స్వచ్ఛంద సంఘాలు ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలు, పేద ప్రజలకు సేవ చేయడం కోసం, ఆరోగ్య సేవలు చేయడం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా సదాశివపేటలోనే ఆద్య అనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిని కూడా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇక గుమ్మడిదలలో ఆందోళన కొనసాగుతున్నాయి. ఈరోజు 115వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేయవద్దనే ఒక ప్రధాన డిమాండ్ మేరకు 115 రోజులుగా గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు, అఖిల పక్షానికి సంబంధించిన నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఈ 115వ రోజు కూడా దీక్షలు కొనసాగించారు. తమ డిమాండ్ నెరవేరే వరకు కూడా తమ ఆందోళనలు కొనసాగుతాయని, ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి ప్రజలంతా డిమాండ్ చేయడం జరిగింది. ఇక జహీరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావు పర్యటించారు. గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జహీరాబాద్ ప్రాంతానికి సంబంధించిన పలు రోడ్లు, వివిధ గ్రామాలకు వెళ్ళేటువంటి రోడ్లన్నీ కూడా దెబ్బతిని పలు వాహనాలు యాక్సిడెంట్స్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ సందర్భంగా పర్యటించారు. చాలా రోడ్లను ఆయన పరిశీలించి R&B అధికారులతో ఆయన ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. వెంటనే ఈ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, శాశ్వతంగా రోడ్ల సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం లేదని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేశామని, ఇప్పుడు గత సంవత్సరంన్నర కాలంగా ₹1 కూడా రోడ్లకు ప్రభుత్వం ఇవ్వడం లేదని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా అధికారులు ఇప్పటికైనా స్పందించి జహీరాబాద్లోని పట్టణంలోని అన్ని రోడ్లని మరమ్మతు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మాణిక్రావు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపైన బస్సు దగ్గినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే ప్రైవేట్ ట్రావెల్ బస్సు మోతే వద్దకు రాగానే టైర్ బరస్ట్ అయి రోడ్డు వెంట రాసుకుంటూ వెళ్లడంతో నిప్పురవలు ఒకసారిగా చెలరేగి చూస్తుండగానే బస్సు అంతా కూడా దగ్ధమైంది. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. బస్సుకు మంటలు అంటుకున్నటువంటి సమాచారంతో డ్రైవర్ తెలుసుకోవడంతో డ్రైవర్ కిందికి దిగడంతో డ్రైవర్కి ప్రాణాపాయం తప్పింది. నిమిషాల వ్యవధిలోనే బస్సు అంతా కూడా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైందని కూడా డ్రైవర్ చెప్తున్నారు. ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే కోదాడ బైపాస్లో కొమ్ముగూడెం వద్ద అండర్ పాస్ వే నిర్మించాలంటూ 10 గ్రామాల ప్రజలు నిరసన కార్యక్రమం దిగారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఒక్కసారిగా మెరుపు ధర్నా చేశారు. అండర్ పాస్ లేకపోవడంతో రైతులు, ప్రజలు చాలామంది కూడా ప్రమాదాలకు గురై చనిపోతూ ఉన్నారు. ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకొని ఇక్కడ అండర్ పాస్ ఏర్పాటు చేస్తే ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టినట్టుగా ఉంటుందని కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అడుగుతూ ఉన్నాం, కొన్ని సంవత్సరాలుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకొని అండర్ పాస్ వే నిర్మాణం చేయాలని కూడా కొమ్మగూడెం ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని ముకుందాపూర్ గ్రామంలో ఐకేపీ సెంటర్లో ఇటీవల కురిసిన భారీ వర్షానికి వరిధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. గత నెల రోజుల క్రితం ఇక్కడ ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయగా దాదాపు 5,000 క్వింటాల వరకు కూడా వరిధాన్యాన్ని రైతులు ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే తూకం వేయడంలో ఆలస్యం కావచ్చు, ఇటు గన్ని బ్యాగుల కొరత, అటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడంలో రవాణా వ్యవస్థ లేకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షానికి వరిధాన్యం అంతా తడిసి మొలకెత్తడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లనే తమకు ఇలాంటి దుస్థితి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఇండోనేషియాలోని జకార్తాలో జరిగినటువంటి అండర్-16 స్పీడ్ స్కేటింగ్లో తెలంగాణకు చెందినటువంటి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్ నగర్ డౌన్కి చెందినటువంటి శాస్త్ర గోల్డ్ మెడల్ సాధించి బంగారు పథకాన్ని సాధించింది. గోల్డ్ మెడల్ సాధించినటువంటి శాస్త్ర గోదావరిఖని చేరుకున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, స్నేహితులు అలాగే కోచ్తో పాటుగా ఇతర స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున కూడా శాస్త్రకు ఘన స్వాగతం పలికారు. కేక్ కట్ చేసుకుని కూడా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శాస్త్ర మాట్లాడుతూ తనకు ఇంతలా కృషి చేసినటువంటి ఈ యొక్క స్ట్రీట్ స్కేటింగ్లో ఇంత తక్కువ వయసులోనే ఇండోనేషియా అంటే ఇంటర్నేషనల్లో స్థాయిలో కూడా గోల్డ్ మెడల్ సాధించడం పట్ల తల్లిదండ్రుల ప్రోత్సాహం అలాగే స్నేహితుల ప్రోత్సాహంతో పాటు ముఖ్యంగా కోచ్ తరుణ్ అలాగే విఘ్నేష్ల ప్రత్యేక దృష్టి కారణంగానే తాను గోల్డ్ మెడల్ సాధించినట్లుగా శాస్త్ర వెల్లడించింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా మరింత కష్టపడి కూడా మరిన్ని పథకాలు సాధించడానికి తెలంగాణతో పాటు దేశానికి మంచి పేరు తీసుకురావడం మరిన్ని పథకాలు తీసుకురావడానికి కూడా కృషి చేస్తానంటూ కూడా ఈ సందర్భంగా శాస్త్ర వెల్లడించింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాయాత్ర చేపట్టారు. వాంకిడి నుండి ఆలంపూర్ జరుగుతున్నటువంటి ఈ యొక్క యాత్ర పెద్దపల్లి జిల్లాకు చేరుకుంది. గత 2 రోజుల నుండి కూడా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కాలువ శ్రీరాంపూర్ ఓదెల మండలంలో కూడా యాత్ర పూర్తిస్థాయిలో కొనసాగింది. ఈ రోజు కూడా పెద్దపల్లి పట్టణ కేంద్రం నుండి కూడా ధర్మారం వైపు కూడా యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి, అంతేకాకుండా ముఖ్యంగా బీసీల హక్కులు స్థాయిలో కూడా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. బీసీలకు ఇచ్చినటువంటి అసెంబ్లీ వేదికగా ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం దోహదపడాలంటూ కూడా ఈ యొక్క పాదయాత్ర చేపడుతున్నాం. ఆలంపూర్ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా యాత్ర కొనసాగుతుందంటూ కూడా వారు వెల్లడించారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతూ ఉన్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 74,000 క్యూసెక్లు కాగా ప్రాజెక్టు అవుట్ఫ్లో 76,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.639 టీఎంసీలుగా ఉంది. జూరాల ప్రాజెక్టు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మే నెలలోనే ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని వదులుతూ ఉన్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ చౌరస్తాలో ఉన్నటువంటి సిటీ బస్టాండ్ దగ్గర అనేక సంవత్సరాల నుంచి చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి చిరు వ్యాపారుల దుకాణ సముదాయాలను ఇటీవల జీడబ్ల్యూఎంసీ అదేవిధంగా పోలీసుల సమక్షంలో తొలగించారు. ఆ చిరు వ్యాపారులను ఇవాళ ప్రభుత్వ మాజీ చీఫ్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కలిసి వాళ్ళను పరామర్శించారు. అక్కడ ఉన్నటువంటి అడ్డాను సందర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ ఎప్పుడు చిరు వ్యాపారులకు అండగా ఉంటుందని, చిరు వ్యాపారుల జోలికి ప్రభుత్వం అధికారులు రావద్దన్నటువంటి హెచ్చరిక వినయ్ భాస్కర్ చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్మిక మాసోత్సవాల్లో భాగంగా హన్మకొండ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి శ్రీ రుద్రమ్మదేవి ఆటో అడ్డాను ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రుద్రమ్మదేవికి సంబంధించినటువంటి ఆటో స్టాండ్ దగ్గర పూర్తిగా దుర్గంధమయంగా మురికి నీరు ఉండడంతో వెంటనే ఆ విషయాన్ని ఆర్ఎంఓ దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని దాస్య వినయ్ భాస్కర్ కోరిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల కాలంలో
ఆటో కార్మికుల పొట్టగొట్టారని 100 మంది ఆటో కార్మికులు సూసైడ్ చేసుకున్నారన్నటువంటి అంశాన్ని వినయ్ భాస్కర్ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ అయినటువంటి ఆటో కార్మికులకు 12,000 రూపాయల భృతి ఇస్తామన్నటువంటి హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు హోర్డింగ్ ఎక్కి ఓ యువకుడు తనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లిస్టులో తన పేరు లేదని చెప్పి హల్చల్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇందిరమ్మ రాజ్యము అదేవిధంగా ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి తను అప్లికేషన్ పెట్టుకుంటే 5-6 సార్లు లిస్టులో తన పేరు వచ్చిందని 1వ తేదీన ప్రొసీడింగ్స్ ఇచ్చే లిస్టుకు సంబంధించి తన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైనటువంటి రామ్నగర్ డివిజన్కి చెందిన పాషా అబ్దుల్లా అనే యువకుడు హోర్డింగ్ ఎక్కి తన నిరసన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా తన పరిస్థితిని అర్థం చేసుకొని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ఆ యువకుడు వ్యక్తం చేస్తున్నాడు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటూరు నాగారం చెక్పోస్ట్ దగ్గర పోలీసులు వాహనాల తనిఖీలు చేశారు. ప్రధానంగా ఖాళీ పెట్టెలకు సంబంధించి అంటే టమాటాలకు సంబంధించినటువంటి ఖాళీ పెట్టెలతో వస్తున్నటువంటి డీసీఎంను తనిఖీ చేయగా పైన ఖాళీ టమాటా పెట్టెలు అదేవిధంగా కింది భాగంలో పశువులను తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఒకరిపై కేసు నమోదు చేసి 17 పశువులను స్వాధీనం చేసుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్లో ఉన్నటువంటి గోశాలకు తరలించారు. ములుగు జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే ఇటీవల ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో జరిగినటువంటి ఆపరేషన్ కగార్లో భాగంగా గాయపడ్డటువంటి మహిళా మావోయిస్టు మడకం చిట్టి అలియాస్ కిడో మాజేడు పోలీసులకు లొంగిపోయింది. ఈ క్రమంలోనే ఆమెకు చికిత్స అందించిన అనంతరం ఏటూరు నాగారం మండలం రాయబంధం గుత్తికోయగూడెంలో ఉన్నటువంటి బంధువులకు అప్పగించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో ఆ గుత్తికోయగూడెంలో మరో మావోయిస్టు జంట అక్కడ ఆశ్రయం పొందుతున్నటువంటి విషయం తెలుసుకున్న పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన సందర్భం కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో ధాన్యపు కొనుగోలు సెంటర్ను అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి సందర్శించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి రైతులు తమ సమస్యలు చెప్పుకుంటున్నా కూడా అడిషనల్ కలెక్టర్ వినకుండా వెళ్ళిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బోనసే కావచ్చు, ఇటీవల కాలంలో ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలను చెప్పే క్రమంలో దాటవేస్తూ వెళ్ళిన సందర్భం పట్ల అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా వడ్ల కుప్ప దగ్గరికి వచ్చి మా పరిస్థితి తెలుసుకోండి అని చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళిపోయారని అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో పేషెంట్ల కోసం ఉండాల్సినటువంటి ఎక్స్రే స్కానింగ్ మిషన్ పూర్తి స్థాయిలో గత 15 రోజులుగా పనిచేయకుండా పోయింది. అయితే దాన్ని మరమ్మతులు చేయాల్సిన అధికారులు చూసినట్టు వ్యవహరించడంతో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి రోగులు ఆ స్కానింగ్ కోసం మరొక ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక అంత దూరం వెళ్ళలేక మరికొద్ది మంది ఇటు ప్రైవేటు క్లినిక్లను ఆశ్రయిస్తూ ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తూ అక్కడ వాటిని ఎక్స్రే అయితే పొందుతున్నారు. మొత్తంగా ఇక్కడ నుంచి పాత బస్టాండ్లో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రి నుంచి ఎంసీహెచ్కు వెళ్ళాలంటే దూరభారంతో పాటు అలాగే ఆర్థికంగా కూడా వారిపై భారం పడుతుండడంతో స్థానికంగా ప్రైవేటు క్లినిక్లు అయితే ఆశ్రయిస్తున్నారు. మరి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం తొందరనే స్పందించి పూర్తి స్థాయిలో రిపేర్ చేయాలని అయితే ఇటు పేషెంట్లు కోరుతున్నారు. ఇక మరొక వార్త, 4 రోజుల క్రితం జగిత్యాల జిల్లా కోర్టు నుంచి ఖైదీ పరారయ్యాడు. అయితే అతన్ని మరో కేసులో పీటీ వారెంట్ కోసం కోర్టుకు తీసుకొచ్చినటువంటి క్రమంలో పోలీసుల కళ్ళగప్పి పరారయ్యాడు. దాదాపు 4 రోజులు గడుస్తున్నా కూడా ఆ ఖైదీ ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో పోలీసులు దాదాపు 6 టీంలుగా విడిపోయి గాలిస్తున్నప్పటికీ కూడా అతని ఆచూకీ ఇంకా కనుక్కోవడం కష్టంగా మారింది. మరి పోలీసులు పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఆ ఖైదీ మరి ఎక్కడున్నాడు అనే దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. మరొక వార్త, మల్లాపూర్ మండలం కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలో ఓ రైతు తన పొలంలో ట్రాక్టర్తో చదును చేస్తుండగా ఆకస్మికంగా ట్రాక్టర్ ముందుకెళ్ళి బావిలో పడి అక్కడ అందులోనే ట్రాక్టర్తో సహా పడి మృతి చెందడం కలకలం రేపుతోంది. అయితే మల్లాపూర్ మండలానికి చెందిన పెద్దలు తన సొంత ట్రాక్టర్తో చదును చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో మల్లాపూర్ మండల కేంద్రంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే
అనుమతులు లేకుండా అక్రమంగా వెలిసినటువంటి అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించినటువంటి హోటళ్ళు బేకరీల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ హెచ్చరించారు. కల్వకుర్తి పట్టణంలోని 8 హోటళ్లు 3 బేకరీలను ఆయన తమ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు హోటల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని అపరిశుభ్రంగా ఉన్నటువంటి అనుమతి లేనటువంటి హోటళ్లకు నోటీసులు జారీ చేయడంతో పాటు 80,000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా మహమ్మద్ షేక్ కమిషనర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు తీసుకోవాలని, పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మాత్రమే హోటళ్లు బేకరీలు నిర్వహించాలని, లేని పక్షంలో మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఈరోజు 22 వాహనాలకు వేలం వేస్తే 3,60,495 రూపాయల ఆదాయం వచ్చిందని, ఈ ఆదాయాన్నంతా కూడా ఖజానాకు జమ చేసినట్లు ఎక్సైజ్ సిఐ వెంకటరెడ్డి తెలిపారు. కల్వకుర్తి పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద జరిగినటువంటి పలు వాహనాలకు వేలంపాట జరిగిందని, ఈ వాహనాలన్నీ కూడా గతంలో పలు కేసుల్లో ఉన్నాయని చెప్పేసి అక్రమంగా గుడంబ రవాణా, బెల్లం లాంటి రవాణా చేసినటువంటి కేసులు ఉన్నాయని చెప్పేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా ఎక్సైజ్ అదనపు సూపరింటెండెంట్ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేలంపాట నిర్వహించినట్లు, ఈ వేలంపాటలో పలువురు పాల్గొన్నారని చెప్పేసి ఎక్సైజ్ సిబ్బంది కూడా పాల్గొన్నారని ఎక్సైజ్ సిఐ వెంకటరెడ్డి తెలిపారు. మరొక వార్త చూసినట్టయితే అక్రమ కేసులు బనాయిస్తే ప్రజల పక్షాన పోరాటాలు చేయకుండా ఆగమని చెప్పేసి, అలాంటి వాటినన్నింటినీ కూడా చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పేసి బీఎస్పీ నేతలు కాంగ్రెస్ పార్టీని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని దేవకీ ఫంక్షన్ హాల్లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎస్పీ నేత పృథ్వీరాజు పైన తుడుకుర్తిలో జరిగినటువంటి ఒక సంఘటన పైన అక్రమ కేసులు బనాయించారని చెప్పేసి, ఇదంతా కూడా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కుట్ర ఉందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ, ఇట్టి కేసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా వాళ్ళు కాంగ్రెస్ నాయకులను హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షినిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి, విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వర్షినిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ మీడియా సమావేశంలో బీఎస్పీ నాయకులు కళ్యాణ్తో పాటు కొత్తపల్లి కుమార్, అడ్వకేట్ బోనాసి రామచందర్తో పాటు పృథ్వీరాజు, పలువురు బీఎస్పీ నేతలు పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గండ్రావుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యనే ఓ భర్త అనుమానంతో కడతీర్చినటువంటి పరిస్థితి కనిపించింది. భార్య ఎల్లమ్మను పదునైన ఆయుధంతో భర్త నాగశేషు అతి దారుణంగా నరికి హత్య చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్లో కూడా లొంగిపోయారు. ఇదంతా కూడా అనుమానంతోనే చేశాడని చెప్పేసి కూడా పలువురు స్థానికులు అంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ కట్టుకున్న భార్యనే కడతీర్చడం పట్ల గండ్రావుపల్లిలో విషాద ఛాయలు కూడా అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే, ఇటు చొప్పదండి మండలంలోని రుక్మాపూర్లో అంటే కొన్ని సంవత్సరాలుగా అంటే సమైక్య రాష్ట్రం నుంచి కూడా నేటి వరకు కూడా చర్మకారులు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ లెదర్ ఫ్యాక్టరీ నిర్మిస్తామంటూ ఆనాటి చెప్పారే కానీ ఇంతవరకు కూడా అది అమలైనటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు చర్మకారులు దీక్షలు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో లెదర్ ఫ్యాక్టరీ రుక్మాపూర్లో నిర్మించాలి, నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రుక్మాపూర్లో లెదర్ ఫ్యాక్టరీ నిర్మించాలి, లేకుంటే మాత్రం ఈ రిలే దీక్షలను కంటిన్యూ చేస్తామంటూ కూడా హెచ్చరించినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి చూసుకుంటే కోడలు ఈరోజు 8 కోడలు మృతి చెందినటువంటి సంఘటన. అంటే ముఖ్యంగా స్థానిక ప్రజలు చెప్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు సరైనటువంటి రక్షణ లేకనే కోడలు చనిపోతున్నాయంటూ కూడా భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కోడె మొక్కుల ఆచారం దక్షిణ కాశీగా పిలువబడే ఒక వేములవాడ రాజన్న ఆలయంలోనే ఉంది. అంటే ముఖ్యంగా కోడెల విషయంలో తగిన శ్రద్ధ తీసుకునే నేపథ్యంలోనే అవి మృతి చెందుతున్నాయని, ఇప్పటికైనా కానీ కోడెలపై పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది కనుక వాటిపై కొంతలో కొంతన్న వాటిపై ఖర్చు పెట్టాలి, లేకుంటే మాత్రం కోడలు ఈ విధంగానే మృత్యువాత పడతాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలి. కోడెల మరణాన్ని ఆపాలంటూ కూడా ఇటు భక్తులే కాదు స్థానిక ప్రజలు కూడా
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షానికి జొన్న పంట పూర్తిగా తడిసి ముద్దయింది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు జొన్న పంటను తరలించగా నిన్న కురిసిన వర్షానికి జొన్న పంట పూర్తిగా తడిసిపోయింది. అయితే అధికారులు మాత్రము జొన్న పంటను కొనలేమని చేతులు తేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనలేమని అధికారులు చెప్పడంతో తాము ఈ తడిసిన ధాన్యాన్ని బయట కూడా అమ్ముకోలేమని ప్రభుత్వం ఖచ్చితంగా ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ నెల 30వ తేదీ వరకే జొన్న పంటను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిన కారణంగా తాము మరో చోట ఈ జొన్న పంటను తడిసిన ధాన్యాన్ని అమ్ముకోలేమని ప్రభుత్వం ఈ జొన్న కొనుగోలు కేంద్రాలను గడువు పెంచాలని అలాగే తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో గత వారం రోజులుగా అకాల వర్షం కారణంగా తడిసి ముద్దైన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వము చేతులెత్తడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముదోల్ నియోజకవర్గంలోని బైన్సా మండలం పేన్పల్లి గ్రామంలో తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ పార్టీ ముదోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యురాలు డాక్టర్ పడకంటి రమాదేవి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం మొలకెత్తిందని ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను చెప్పుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ముదోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యురాలు పడకంటి రమాదేవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముదోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు డాక్టర్ పడకంటి రమాదేవి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని, తడిసిన ధాన్యాన్ని కొనే వరకు రైతులకు అండగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ముదోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులకు అండగా నిలబడి ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అధికారులు తీవ్ర జాప్యం చేయడం కారణంగా పూర్తిగా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. నర్సాపూర్జీ మండలం తురాటి గ్రామంలో ఉన్నపలంగా రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ఎత్తివేశారు. దీంతో ఒకసారిగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. తురాటి గ్రామం వద్ద నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై వడ్ల బస్తాలను రోడ్లపై పెట్టి ధర్నా రాస్తారోకో చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది. దీంతో నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై 2 వైపులా 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళనను యథావిధిగా కొనసాగిస్తామని రైతులు హెచ్చరించడంతో అధికారులు వచ్చి తాత్కాలికంగా తాము ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు తమ ధర్నాను విరమించారు. అయితే తడిసిన ధాన్యాన్ని కొనకపోతే మాత్రం ఖచ్చితంగా తమ ఆందోళన ఉధృతంగా చేస్తామని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో నకిలీ విత్తనాలు అలాగే రసాయనాలు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ షాపులలో దుకాణంలో ఉన్న స్టాక్ను అలాగే రసీదులను పరిశీలించారు. ప్రతి ఒక్క రైతు కూడా ఈ నకిలీ విత్తనాలు మందులు రసాయనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా తాము కొనుగోలు చేసిన మందుల దుకాణాలలో అలాగే ఫర్టిలైజర్ షాపులలో రసీదులు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని, తరచుగా వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు కానీ అలాగే రసాయన మందులు కానీ విక్రయిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు.